ముఖ్యంగా మీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పీఎంపీల మీద అక్రమ కేసులు లేవు, పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను జీబులలో లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ట్రైనింగ్ ఇచ్చుడు మాట దేవుడెరుగు, కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకు తెరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు, ఆర్ఎంపీలను రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓలు వేధించకుండా చూడాలి, అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి, వీళ్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీ ట్రైనింగ్ కొనసాగిద్దామని డాక్టర్ లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చిండ్రు, ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిండ్రు. తర్వాత కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు. మళ్ళీ నేను కూడా పిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామనే వరకు కొంతమంది హైకోర్టుకు పోయి స్టే తెచ్చినారు. ఇట్లా గత ప్రభుత్వంలో స్టేలు తెచ్చి కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. స్టేలు వస్తే వచ్చినాయేమో, కానీ మీ బతుకు తెరువును మాత్రం ఎక్కడ ఆపలే. మీ మీద కేసులు పెట్టలే, మీ మీద దాడులు చేయలే, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా తిప్పలేదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మీ సంఘ ప్రతినిధులు నా దృష్టికి తెస్తే అర్ధ గంటలో మీ సమస్య పరిష్కారం చేశాం, అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా వేధించలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అందరు బతుకులు రోడ్డు మీదకే వచ్చినాయి. మొన్న పాపం గౌడన్నలు కలిసి నాకేమన్నా పోతే అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఉండగా మా గీత కార్మికుల మీద ఒక్క కేసు కాలే. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం మా చెర్లపల్లి జైలు ఒక బ్యారెక్ నిండా మా వాళ్ళే ఉన్నారంటున్నారు. చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్నా, లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరకు వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్ కు హైదరాబాద్ లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతా ఉన్నాయి. ఏం ఉద్ధరించినావు?